నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే ఆలయంలో ప్రదక్షిణ చేసే విధానం కూడా అన్ని ఆలయాల్లో ఒకే విధంగా ఉండదు. ప్రత్యేకించి మనం అన్ని ఆలయాల్లో చేసే విధానం కన్నా కూడా శివాలయంలో ప్రదక్షిణ చేసే విధానం చాలా ప్రత్యేకించి ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాము. అయితే దానికి సంబంధించిన విధానాలు ఏ రకంగా ఉండాలి ఏంటి అనే విషయాలు కూడా మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకోవడం జరిగింది. గురువుగారితో కలిసి ఆ విషయాలన్నీ మనం చర్చించడం జరిగింది. అయితే ప్రత్యేకించి ఆ ప్రదక్షిణ చేసే విధానం ఏ రకంగా ఉండాలో ఈ రోజు మనం ఒక డయాగ్రామ్ రూపంలో తెలియజేసుకోబోతున్నాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి ఆ ప్రదక్షిణ విధానం ఏంటో అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థాభివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. అయితే గురుగారు, మనం ఇంతకు ముందు వీడియోలో శివాలయంలో ప్రదక్షిణలు ప్రత్యేకంగా ఉండాలని చెప్పి, శివాలయంలో గనక 9 ప్రదక్షిణలు చేస్తే 10,000 ప్రదక్షిణలు చేసిన దానితో సమానం అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఆ విధానాన్ని మీరు ఒక డయాగ్రామ్ రూపంలో మన ప్రేక్షకులందరి కోసం వేసి దాని గురించి ఈ విధానాన్ని అంతా కూడా తెలియజేస్తానని చెప్పారు. ఈ రోజు మనం ఆ విధానాన్ని ఏంటో అనేది ప్రేక్షకుల కోసం ఒకసారి చేసి చూపించండి. తప్పకుండానమ్మా. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, ఇక కార్తీక మాసం అతి కొద్ది రోజులు మాత్రమే ఉంది. అవునండి. ప్రతి ఒక్కళ్ళు కూడాను శివాలయానికి వెళ్ళని మనిషి అంటూ ఉండరు. ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భంలో వీలు కుదిరినప్పుడల్లా శివాలయంలో వెళ్తుంటుంటారు. కానీ కేవలం ఈ కార్తీక మాసం అనేటువంటిదే కాకుండా ప్రత్యేకించి వీలు కుదిరినప్పుడల్లా శివాలయానికి సందర్శన చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఈ యొక్క వీడియో అనేటువంటిది అటువంటి వాళ్ళ కోసమే. ఎందుకనంటే శివాలయంలోకి చాలా మంది ప్రదక్షిణలు 3 ప్రదక్షిణలు, 9 ప్రదక్షిణలు, 27 ప్రదక్షిణలు, 41 ప్రదక్షిణలు, 54, 108 ప్రదక్షిణలు, 1000 ప్రదక్షిణలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ప్రదక్షిణలు భక్తితో చేసినప్పుడు పరమేశ్వరుడు ఖచ్చితంగా స్వీకరిస్తాడు. 3 ప్రదక్షిణలు చేసినా స్వీకరిస్తాడు. కానీ అనేక దేవతామూర్తులకు సంబంధించినటువంటి దేవాలయాల్లో చెప్పబడినటువంటి ప్రదక్షిణల కంటే ఈ యొక్క శివాలయంలో ఈశ్వరుని కోసం చెప్పబడేటువంటి ప్రదక్షిణ చాలా ప్రత్యేకమైనది. ఒక 9 ప్రదక్షిణలు చేస్తే 10,000 సార్లు శివాలయ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. అయితే ఇక్కడ ఈ శివాలయ ప్రదక్షిణకి ఏంటనంటే ప్రధానంగా మనం చూసుకోవాల్సినటువంటిది, మీకు ఇంతకుముందు చాలా తెలియచేసినట్టుగా ఓరల్గా మనం తెలియచేశాము. కానీ చాలా మంది దాన్ని ఆదరించారు. మళ్ళీ మాకు ఒక పిక్చర్ ద్వారా తెలియజేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో చెప్పారు. కాబట్టి ఇక్కడ ఆ పిక్చర్ ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ముందుగా ఇది గర్భగుడి, ఇదంతా గర్భగుడి అండి. ఈ గర్భగుడిలో ఈశ్వర శివలింగం, ఎదురుగా నంది ఉంటుంది. తర్వాత ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఆ యొక్క ఆ నీరంతా కూడా ఇక బయటికి పోయే ప్లేస్ ఇక్కడ ఒకటి ఉంటుంది. ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ చండీశ్వరుడు ఉంటాడు. అంటే సాధారణంగా అన్ని దేవాలయాల్లో చండీశ్వరుని విగ్రహం ఉంటుంది. అనగా ఆ చండీశ్వరుడు శివుణ్ణి అర్చిస్తూ ఎదురుగా ఇలా ఉంటాడు. అనగా ఎదురుగా ఈ శివునికి శివలింగానికి ఎదురుగా చండీశ్వరుడు ఉంటాడు. నంది ఉన్నట్టుగానే చండీశ్వరునికి ఎదురుగా శివలింగం ఉంటుంది. ఈ చండీశ్వరుడికి అనగా ఈ శివుడి మీద పడినటువంటి ద్రవ్యములు ఈశ్వరుడివి, ఇక మిగతాదంతా కూడా ఆ చండీశ్వరునికే సొంతము. అందుకనే ఈ యొక్క శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టినా ఆ చండీశ్వరుని దగ్గరకు వచ్చి, అయ్యా చండీశ్వర, నేనేం తీసుకోబోట్లేదు, ఉత్త చేతులతో వెళ్తున్నాను, ఆ శివప్రసాదం మాత్రమే తీసుకెళ్తున్నానని చెప్పి నమస్కారం చేసుకుని శివాలయం నుంచి బయటికి పడాలి. అంతే తప్ప చండీశ్వరునికి చెప్పకుండా ఈ శివునికి సంబంధించిన ఏ ద్రవ్యము కూడా తీసుకోకూడదు నియమం. అయితే ఇక ప్రదక్షిణ ఎలా చేయాలి అని అన్నప్పుడు ధ్వజస్తంభం దగ్గర నిలబడండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ వీడియో 1-2 సార్లు వీడియో చూస్తే మీకు సంపూర్ణంగా అర్థమవుతుంది. ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఈ ఎదురుగా ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోండి. ముందుగా నమస్కారం చేసుకొని అక్కడి నుంచి ఎడమ వైపు నుంచి ప్రారంభించండి, క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇలా ధ్వజస్తంభం దగ్గర నుంచి ధ్వజస్తంభానికి ఈశ్వరునికి ఎదురుగా నిలబడితే మనకు ఎడం వైపు, ఆ ఎడం వైపు నుంచి ఇలా ఈ విధంగా ప్రదక్షిణ చేసుకుంటూ వచ్చి, ఇగో డయాగ్రామ్ గీశాను కదా, అన్ని యారో మార్కు. ఇక్కడ అభిషేకం నీళ్లు బయటికి వెళ్ళే ప్రదేశం ఉంటుంది శివాలయం గర్భగుడి తర్వాత. అక్కడ ఒకసారి నిలబడి ఈశ్వరుని వైపు తిరిగి నమస్కారం చేసుకొని మళ్ళీ ఈ అభిషేకం చేసే దారి ఏదైతే ఉందో, అంటే ఈ జలాభిషేకం నీరు, అభిషేకం చేసిన నీరు బయటికి వెళ్ళిపోయే దారి ఏదైతే ఉంటుందో అది దాటకూడదమ్మా. అక్కడ నిలబడి ఈశ్వరునికి, చండీశ్వరునికి, ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి మరలాలి. వెనక్కి మళ్ళీ ఇలా తిరుక్కుంటూ వచ్చి
ఇలా ఆరో మార్క్ గీశాను కదా, ఇలా తిరుక్కుంటూ వచ్చి ఎక్కడ ప్రారంభం చేశాం ధ్వజస్తంభం దగ్గర, ఆ ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒకసారి మళ్ళీ ఈశ్వరునికి నమస్కారం చేసుకొని మళ్ళీ ఆ ధ్వజస్తంభం దగ్గర నుంచి మళ్ళీ ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి మళ్ళీ మనం ఈ చండీశ్వరుడు ఇక్కడ ఉంటాను కదా, అభిషేకం చేసిన నీళ్లు బయటికి పోయే దారి ఉంటుంది కదా, అది దాటకుండా అక్కడ నిలబడి చండీశ్వరునికి మన మనసులో నమస్కారం, ఈశ్వరునికి మనసులో నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి రావాలమ్మ. వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి మళ్ళీ శివుణ్ణి దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా 9 సార్లు గనక చేస్తే 10,000 సార్లు చేసినటువంటి పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఇలా వెళ్ళాము, మళ్ళీ ఇలా వచ్చి ఇక్కడికి వస్తే ఒక ప్రదక్షిణ కంప్లీట్ అయినట్ట? ఎలా ఒకటి కంప్లీట్ అయినట్టు? మనం ధ్వజస్తంభం దగ్గర నిలబడి మనం బయలుదేరాము. అవునండి. ఇలా వెళ్ళాము, ఇలా చండీశ్వరుని దగ్గరకు వచ్చాము అభిషేకం వెళ్లే దారికి, మళ్ళీ ఇలా వెనక్కి వచ్చాము, ధ్వజస్తంభం దగ్గరకు వచ్చాము, మళ్ళీ ఆ జలం అభిషేక జలం వెళ్లే దారి దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ ధ్వజస్తంభం దగ్గరికి రావాలి. ఇక్కడికి ఈ ప్రాసెస్ అంతా జరిగితే ఒక ప్రదక్షిణ. అలాంటివి 9 ప్రదక్షిణలు గనక చేసినట్లయితే 10,000 సార్లు శివాలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం మనకు దక్కుతుంది. ఇంకా రేపు భవిష్యత్తులో ఆఖరి సోమవారం ఉంది, 25వ తారీఖు, ఏకాదశి మంగళవారం 26వ తారీఖు, అలాగే 29వ తారీఖు మాస శివరాత్రి, 28వ తారీఖు గురువారం స్వాతి నక్షత్రం కలిసినటువంటి రోజు, అలాగే ఈ ఆదివారం అమావాస్య సంబంధించినటువంటిది. కాబట్టి వీక్షించేటువంటి ఐడ్రీమ్ ప్రేక్షకులు చక్కగా ఈ సంబంధించినటువంటి శివాలయ సంబంధించినటువంటి ప్రదక్షిణ విధానాన్ని ఈ విధంగా ఆచరించి మీరు పాటించండి, మీ కుటుంబ సభ్యులందరూ పాటించండి. తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం శివుడు చాలా సంతోషిస్తాడట. ఇలా ప్రదక్షిణ చేసేటప్పుడు కోరికలతో చేయకూడదు. చాలా మంది కామెంట్స్ రూపంలో నేను సంవత్సరం పాటు తిరిగాను నాకేం ఫలించలేదు అంటే కోరిక పెట్టుకొని తిరిగావు. ఈశ్వరుని దగ్గరకు వచ్చి కోరిక ఏంటయ్యా? ఇంకా మనకేం కావాలో ఆ ఈశ్వరుడు ఇస్తాడు. తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచి మాట రాగానే నాకు అన్నం పెట్టు అనగానే పెట్టిందా అమ్మ? లేదు. మనం చూసేసి సమయానికి తగ్గట్టుగా పెట్టింది. బట్టలు కావాలంటే పండుగ సందర్భంగా తండ్రి బట్టలు కొన్నాడు. అలాగే మన తండ్రి ఈశ్వరుడు, మనకేం కావాలో ఆయన కంటే ఎవరికి ఎక్కువ ఏం తెలుస్తుందండి. కాబట్టి అటువంటి అనుమానాలు పెట్టుకోకుండా చక్కగా మనస్సులో ప్రశాంతంగా శివనామ స్మరణ చేసుకుంటూ, లింగాష్టకం చేసుకుంటూ, లేదా ఈ యొక్క దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేసుకుంటూ, లేదా శివ 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 అన్న, లేదా అరుణాచలేశ్వరాయ నమః అన్న, లేదా శివాయ నమః అనుకుంటూ ఉన్న అలా ప్రదక్షిణ చేయండి. తప్పకుండా ఆ ఈశ్వరానుగ్రహం అనతి కాలంలో మీకు లభిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే గురుగారు, కొంతమంది ఇంతకుముందు వీడియోలో కూడా మనం మాట్లాడుకున్నాం 108 ప్రదక్షిణని, 111 ప్రదక్షిణలు అని చెప్పి మొక్కుకుంటూ ఉంటారు, ఇన్ని ప్రదక్షిణలు చేస్తాను అని చెప్పి. అలా మొక్కుకున్న వాళ్ళు ఖచ్చితంగా అలా 111, 108 ఎన్నైతే అని చేయాల్సిందేనా, లేదు ఈ 9 చేస్తే సరిపోతుందా? ఈ యొక్క సంబంధించినటువంటిది 9 చేసినా సరిపోతుందమ్మా. 108 ప్రదక్షిణ కాదు, 10,000 ప్రదక్షిణలు గుడి చుట్టూ తిరిగితే ఎంత ఫలితం అది. అలా 108 విధంగా 108 ప్రదక్షిణ ఇలా చెప్పిన విధంగా ఒకటి కదమ్మా. అలా 108 చేసిన అద్భుతమైన పుణ్యం అమ్మా. అసలు ప్రదక్షిణ ఈ విధంగా చేయాలి శివాలయంలో. సంతోషం గురుగారు. నిజంగా చాలా మందిలో శివాలయ ప్రదక్షిణ గురించి చాలా రకాల సందేహాలు ఉన్నాయి. మనం ఇంతకు ముందు వీడియోలో వివరించినా కూడా నిజంగా చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ప్రదక్షిణ చేసే విధానం అనేది. డయాగ్రామ్ వేసి చూపించారు, నిజంగా చాలా చక్కగా అర్థమైపోయింది. నాకైతే మన ప్రేక్షకులందరికీ కూడా అర్థం అవ్వాలనే కోరుకుంటున్నాను. చాలా మంచి విషయాలు తెలియజేసినందుకు, ముఖ్యంగా శివుడికి సంబంధించిన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.